నమస్కారం డార్లింగ్స్. 21 డేస్ కంప్లీట్ అయినాయి. ఆల్ 22nd డే. సో, హౌ యూ ఆర్ ఫీలింగ్ రైట్ నౌ అంటే నాట్ గుడ్, నాట్ బ్యాడ్, బట్ 2% ఆర్ 1% బెటర్ దాన్ ద బిఫోర్ 21 డేస్ అని చెప్తాను. సో, నేను ఒక విషయం మీకు చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఈ 21 డేస్‌లో నేను తెలుసుకున్నదేంటి? ఐ మీన్ జాన్ 31, 2026 నేను ఒక రిస్క్ తీసుకున్నాను. అండ్ అది వర్క్ అవ్వలేదు. అది అబ్సల్యూట్‌లీ ఇట్స్ ఎ ఫెయిల్యూర్. అండ్ దెన్ మార్చ్‌లో మనకు జరిగిన పెంటలన్నీ మీకు తెలుసు. నేను ఎప్పటినుంచో అంటే ఒకళ్ళనే ఉండడం ప్రిఫర్ చేసే పర్సన్ అనమాట. సో, దాంతో మనకు ప్రాబ్లమ్ ఏం లేదు. హ్యాపీగా ఉన్నంత వరకు మీరు ఒకళ్ళున్నా, 10 మంది గుంపుతో ఉన్నా ఏదన్నా ఒకటే. బట్ ఏదైనా ఒక్క ఇన్సిడెంట్ మనం అనుకున్నట్టు జరగదు చూసారా? ఆహ్, లైక్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ రాంగ్‌గా జరిగినా, లేకపోతే సంథింగ్ బ్యాడ్ విల్ హ్యాపెన్ రైట్ కమ్. అప్పుడు, అప్పుడు తెలిసిద్దనమాట మీకు. ఓహ్! ఒకళ్ళమే ఉంటే ఇలా ఉంటది. అప్పుడు అర్థమవుద్ది మీకు. ఎందుకు పక్కన ఒకళ్ళు ఉండాలి అన్నది అప్పుడు మీకు అర్థమైతది. సో, దాన్నిచ్చి మీరు బయటికి రాగలిగితే ఇట్స్ డన్. సో, ఈ 21 డేస్‌లో నేను ఎంత ట్రై చేసినా దాని నుంచి బయటికి రాలేకపోతున్నాను. ఇంకా ట్రై చేస్తానే ఉన్నాను. ఐ హోప్ ఐ విల్ కమ్ ఔట్ ఆఫ్ దట్ థింగ్ దట్ హ్యాపెండ్. చెప్తున్నాగా పాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఒక్కడినే ఉంటున్నాను. ఆఫ్‌కోర్స్ కాలేజ్‌కెళ్తాను. ఏదో అక్కడ క్లాస్‌మేట్స్ పక్కన కూర్చుంటే మాట్లాడాలి కదా! ఇంక తప్పదు. అంతే ఇంక రూమ్‌కొచ్చానంటే ఇక మాటలు లేవు, ఏం లేవు. మళ్ళీ పొద్దున్న లేసి రూమ్‌కెళ్తా. పొద్దున్న లేసి కాలేజ్‌కెళ్తా. ఇంకంతే అయిపోయినట్టే. సో, అలా ఉండగా మనకి 2026 జాన్ 31లో పడింది ఒక రాడ్డు. దాని తర్వాత ఐ వాస్ నెవర్ లైక్ బిఫోర్. ఇంక మార్చ్‌లో పడిన దెబ్బకి మొత్తం ఇంకా ఎళ్ళిపోయింది ఎక్కడికో. గ్రాఫ్ ఇక్కడ ఉండాల్సింది ఇలా పడిపోయింది మొత్తం. సో, ద ఫస్ట్ థింగ్ అదే మీకు చెప్దాం అనుకుంటున్నాను నేను. మీరు హ్యాపీగా ఉన్నప్పుడు ఒబ్బల్లే బానే ఉంటారు. కానీ ఏదన్నా ఒక థింగ్ మీరు అనుకున్నట్టు జరగకపోయినా, లేదన్నా ఏదైనా ఒక బ్యాడ్ థింగ్ జరిగినా ఆటోమేటిక్‌గా మీకొచ్చే ఫస్ట్ థాట్ ఏంటంటే, సో, దాని నుంచి బయటికి రాలేరు మీరు. ఫస్ట్ ఆ లూప్‌లో పడిపోయారంటే బయటికి రాలేరు. పక్కన ఎవరొకళ్ళు ఉంటే బావుండు అనుకుంటారు. ఫస్ట్ మా మైండ్ సెట్ క్లియర్ చేసుకోవాలి. లైక్ ఓకే. మేనేజ్ చేసేయొచ్చు. ఏదోలా మేనేజ్ చేసేద్దాం పర్లేదు అనుకుంటే చేసేయొచ్చు కానీ, ఇప్పటిదాకా ఏమీ తెలీదు. సో, వెన్ యూ డిడ్ సంథింగ్ రాంగ్ అప్పుడు తెలిసిద్ది. సో, నేను 21 డేస్‌లో తెలుసుకున్నది మాత్రం ఇదే. కానీ నన్ను నేను ఇంకా దాన్నేమంటారు బ్రెయిన్ కరెక్ట్‌గా మేనేజ్ చేయలేకపోతున్నాను. దట్స్ వాట్ చెప్తారు కదా! 1 ఆర్ 2% మాత్రం బెటరే. బిఫోర్ దాంతో పోల్చుకుంటే. అది మొత్తం మీద మ్యాటరు. సో, ఇంక ఈ వీక్‌లో ఏం జరిగినియంటే ఏదో అలా ఎళ్తుంది అంతే. హెయిర్ కట్‌కెళ్ళాం. వాడు నీట్‌గా ఒక 200 తీసుకొని యాజ్ యూజువల్ చేసిన పెంటే. ఆవిడ కూడా పెంటే. అండ్ ఈ మధ్యలో మిడ్డు ఆహ్, అన్నీ అలా ఎళ్తా ఉన్నాయి. సో, మీతో ఇది ఒకే చెప్పాలనుకుంటున్నాను. చెప్పాను. ఐ ఆల్‌వేస్ వండర్ దట్ దాన్నేమంటారు ఒక్క సరైన మనిషి కూడా నాకెప్పుడు తగలడు. ఎంత వెతికినా. అక్కడ ప్రాబ్లమ్ నేను, తను కూడా నాకు ఒక పాయింట్‌లో ఏమర్థమవుద్దంటే నేనే ప్రాబ్లమ్ అనుకుంటాం. సీ ఒక మనిషి పక్కనుండాలి. బట్ ఆ మనిషి రైట్ పర్సన్ అయ్యుండాలి. సో, ఇఫ్ యూ ఆర్ బీయింగ్ అలోన్ అండ్ ఇఫ్ యూ కాంట్ కమ్ ఔట్ ఆఫ్ దట్ థింగ్ దట్ హాస్ హ్యాపెండ్ టు యూ మాక్సిమం ట్రై చేద్దాం. బయటికొస్తాం. అండ్ యూ విల్ బి నార్మల్ అగైన్. అవి ఇప్పుడు చెప్తున్నాను ఖచ్చితంగా నార్మల్ అవుతారు. జస్ట్ ట్రై చేయండి. ఏం లేదు. ఒకళ్ళమే ఉంటే ఏం కాదు. కెన్ మేనేజ్ ఇట్. కెన్ మేనేజ్ ఇట్. యూ కెన్ మేనేజ్ ఇట్. దట్స్ ఇట్. అంతే ఇంకా. ఈ ఒక్క థింగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హ్యాపీగా ఉన్నప్పుడు ఒకళ్ళే ఉన్నా, 10 మందితో ఉన్నా ఏమి తెలీదు. కానీ ఎప్పుడైతే ఒక థింగ్ రాంగ్‌గా జరుగుతుందో అండ్ మీరు ఏదైనా బ్యాడ్‌గా వెళ్తుందో అప్పుడు ఒక పర్సన్ వాల్యూ తెలిసిద్ది. బట్ ఆ టైంలో గనక మీరు మేనేజ్ చేయగలిగితే యూ ఆర్ డన్ అండ్ యూ కెన్ డూ ఎనీథింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ.